దాల్మియా సిమెంట్స్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో చినకొమ్మెర్ల, నవాబుపేట, దుగ్గనపల్లె గ్రామస్తులు నిరసన చేపట్టారు. ఫ్యాక్టరీ వల్ల తమ గ్రామాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కలెక్టర్ యాజమాన్యానికి తొత్తుగా మారారని మండిపడ్డారు. సమస్యలు పరిష్కరించుకోకపోతే ఉద్యమం తీవ్రం చేస్తామని హెచ్చరించారు. మంత్రి లోకేష్ ఈ నెలలో దాల్మియా విస్తరణ పనుల శంకుస్థాపనకు వస్తున్నారని తెలిపారు. ఆలోగా ప్రజల సమస్యలను పరిష్కరించాలని సూచిస్తూ యాజమాన్యానికి వినతి పత్రం అందజేశారు. ఈ క్రమంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దాల్మియా ఫ్యాక్టరీ నిర్మాణం చేయకముందు మనందరికీ తెలుసు, చిన్నకొమ్మెల్ల, నవాపేట మధ్యన ఉన్నటువంటి వంకలన్నీ కూడా, అదేవిధంగా కర్నూలు జిల్లా నుంచి కూడా, కొండల ప్రాంతాల నుంచి కూడా నీళ్లు ప్రవహిస్తూ దాదాపు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ప్రకారం మనం ఒక్కసారి ఆలోచన చేస్తే 33,800 క్యూసెక్స్ నీళ్లు ఇక్కడ ప్రవహిస్తాయని చెప్పడం జరిగింది. దాన్ని నిన్న మీటింగ్ లో కలెక్టర్ గారు కూడా చెప్పారు. అయ్యో, ఫ్యాక్టరీ నిర్మాణం జరగకముందు ఈ నీళ్లు చాలా ఫ్రీగా వెళ్లిపోయేది. ఫ్యాక్టరీ నిర్మాణం తర్వాతనే వంకలు, వాగులకు, వరద ప్రవాహానికి అడ్డంగా ఫ్యాక్టరీ నిర్మించడం వల్ల, అదేవిధంగా వాగుకు సమాంతరంగా 2.5 కిలోమీటరు బండు 30 అడుగుల ఎత్తుతో బండి నిర్మాణం చేశారు. ఎందుకు చేశారు? వాళ్ళ మైండ్ లోకి నీళ్లు రాకుండా చేసినారు. ఈ రెండు చేయడం వల్లనే పంట పొలాలు మునిగిపోతా ఉన్నాయి, రైతుల 100 ఎకరాలు మునుగుతా ఉన్నాయి. దుగ్గనపల్లి గ్రామం పెద్దగా వర్షాలు వచ్చినప్పుడు మునిగిపోతా ఉంది, ముంపు గురైతా ఉంది, పంట పొలాలు ముంపుకు గురవుతున్నాయి. నవాపేట గ్రామానికి సంబంధించినటువంటి కొన్ని కాలనీలు, స్కూలు మొత్తం కూడా వరద వచ్చినప్పుడు నీట మునుగుతున్నాయని చెప్పి స్వయంగా కలెక్టర్ గారు ప్రకటన చేశారు. దించినప్పుడు కలెక్టర్ ఏం చెప్పాడు? ఆ రోజు కలెక్టర్ గారు ఇవన్నీ లోకాయుక్త ఆర్డర్, హైకోర్టు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చింది, దాని ప్రకారం నేను కూడా పరిశీలించాను, ఇవన్నీ వాస్తవమే అని చెప్పి మీ దుగ్గనపల్లె గ్రామాన్ని మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు. దాల్మియా ఫ్యాక్టరీ నిర్మాణం చేయకముందు మనందరికీ తెలుసు, చిన్నకొమ్మెల్ల